ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద ప్రజలకి అట్టడుగు వర్గాల ప్రజలకి ఆశనిపాతంలాగా ఉన్నది. పెరుగుతున్నటువంటి ధరల్ని నియంత్రించేటటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో కనీసం కూడా లేదు. అలాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యని అరికట్టేటటువంటి వైపున ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరగలేదు. దాంతోపాటు పోలవరం మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి పోలవరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా నిరీక్షిస్తున్నటువంటి ఆ పోలవరం నిర్వాసితులకి కనీస ఊరట కలిగించే పద్ధతుల్లో కూడా ఈ బడ్జెట్లో లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. అమరావతి రాజధాని విషయంలో ప్రజలందరినీ భ్రమింపజేసే పద్ధతుల్లో రాజధానికి ఫండ్స్ ఏర్పాటు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని సమకూరుస్తున్నారు అనుకున్నారు, కానీ మనకి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు ఇప్పించి ఆ అప్పు మనం తీర్చుకునే పద్ధతుల్లో చేయటం అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంత మోసగారితనంగా ఉందో క్లియర్గా అర్థమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం విషయంలో ఇంకా భయం భక్తి దాంతో వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు కూడా మన రాష్ట్రం అలాగే నితీష్ కుమార్ పైన ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా కనీసం ప్రత్యేక తరగతి హోదా గురించి నితీష్ కుమార్ మాట్లాడాడు, కానీ చంద్రబాబు నోటమ్మటి కనీసం ప్రత్యేక తరగతి హోదా కావాలి అని నరేంద్ర మోడీ సమక్షంలో పార్లమెంటులో కానీ ఎక్కడా తెలుగుదేశం ఎంపీలు ఎలుగెత్తి చాటడం అనేది జరగలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మోసాల్ని ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి నియోజకవర్గ సమితి సమావేశం జరుగుతుంది. ఈ సమితి సమావేశం ముఖ్య ఉద్దేశం శాఖల సమావేశాలు. అదేవిధంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100వ సంవత్సరం డిసెంబర్ 26కి 100వ సంవత్సరం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. దాని 100వ వార్షికోత్సవం గురించి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జరిగింది. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడి ఎన్నో పోరాటాలు చేసింది. అంటరానితనం మీద, అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా చేసి మరి బ్యాంకుల జాతీయకరణం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశ అభివృద్ధిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖమైన పాత్ర పోషించి ఉంది. ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల పక్షాన, అదేవిధంగా వ్యవసాయ కూలీల పక్షాన, మరి అందరి పక్షాన పోరాడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పార్లమెంట్లో కూడా ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లే ఈరోజు భారతదేశం వస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ఈరోజు ఆ రోజు భూస్వాములకి ఏ విధంగా దోచిపెట్టారో ఈరోజు కార్పొరేట్ సంస్థలకి ఆ విధంగా ప్రభుత్వం, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దోచిపెట్టి ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల వనరుల్ని ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థకి ఏ విధంగా దోచిపెడతాం మనం చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినాక ఒక్క ప్రభుత్వ సంస్థని నెలకొల్పిన దాఖలు
లేదంటే మనం ఆలోచన చేయాలి. కార్పొరేట్ సంస్థలకి మన యొక్క శ్రమ దోపిడిని ఏ విధంగా దోషిపెడుతుంది, రెండింటికి వామపక్షాలుగా పోరాడుతున్నటువంటి ఏంటంటే వామపక్షాలు, దానిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ ఈ 100వ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా శాఖల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని మరి చైతన్యవంతులు చేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. ఎందుకంటే మన 23 జరిగిన ఎలక్షన్ చూసాం. 400 సీట్లు వస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 240 సీట్లకే పరిమితమైంది. అది కూడా 4 రాష్ట్రాల్లో వాళ్ళు అయితే బోర్నా పడితే సీట్లు వచ్చేది కాదు. ఈరోజు ఎవరి అటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా మరి బీహార్ యొక్క నితీష్ యొక్క వల్ల అభివృద్ధి ఏర్పడి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి విధానం ఒక రకంగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. ప్రజల యొక్క మన్నల్ని ఓడం చెందిందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచున్నాం. అందుకోసం భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే అన్ని సమస్యలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చూసాం. ఆయన పరిపాలన చేస్తుంటే ఆయన మేము చెప్పినట్టు వినలేదని చెప్పి ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి సాక్ష్యాధారం లేని కేసులతో జైల్లో బగ్గే విధంగా చేస్తున్న విధానాలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం కనిపిస్తుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తెలిసిన విధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో మంచి నిర్ణయాలతో ముందుకెళ్తుంది. గతంలో మా జాతీయ కౌన్సిల్ జరిగింది, రాష్ట్ర కౌన్సిల్, జిల్లా కౌన్సిల్, ఈరోజు ఏరియా కౌన్సిల్ జరుగుతున్నాం. ఈ ప్రాంతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి